నేను మీకు ఒక ట్వీట్ చదివినిపిస్తా, కొద్దిగా జాగ్రత్తగానండి. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ విజయ్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బన్నీ అన్న ఇంటి మీద రాళ్ళు విసిరారని వాళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్తో చిన్న ఎడిట్ చేసి బన్నీ అన్న జోలికి వస్తే నరుకుతాం అని ఇన్స్టాలో పోస్ట్ చేశా. అంతే, దీనికే నా మీద కేసు వేశారు హైదరాబాద్ పోలీస్. 2 times కాల్ చేసి కోర్టుకు రమ్మని బెదిరిస్తున్నారు. అసలు నేనేమైనా బూతులు పెట్టానా? క్యాప్షన్లో లేదు, జస్ట్ నరుకుతామన్నా దానికే కేసు వేశారు. శరత్ చంద్రకు కూడా మెసేజ్ చేశా, అన్నా హెల్ప్ అని చెప్పి. నా మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు. మీరు నన్ను సపోర్ట్ చేయండి గాయస్ అని చెప్పి చేతులెత్తి దండం పెడతా ఉన్న ఒక ఎమోజిని పోస్ట్ చేశాడు. నాట్ ఓన్లీ అబౌట్ దిస్ ట్వీట్, కొన్ని విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. 2 points. పాయింట్ నెంబర్ 1 వచ్చేపాటికి, మనం ఎవరి కోసమో ఏది పడితే అది మాట్లాడితే, మనం ఎవరి కోసం మాట్లాడామో వాళ్ళు మన కోసం సపోర్ట్గా నుంచోవచ్చు, నుంచోకపోవచ్చు. ఆ వ్యవస్థ కానీ, ఆ పర్టికులర్ మనిషి కానీ నుంచోవచ్చు, నుంచోకపోవచ్చు. బట్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది గోత్రు చేయాల్సింది మనమే. ఏదైతే అక్కడ పెయిన్ ఉంటుందో, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కోర్టుకి వెళ్ళటం, జైల్లో ఉండటం, అది తీసుకోవాల్సింది మనమే. ఆ ఎంటైర్ సఫరింగ్ అది మనకి, మన ఫ్యామిలీకే. వ్యక్తులు రావచ్చు, వ్యవస్థలు రావచ్చు, మనకు సపోర్ట్గా నుంచోవచ్చు. బట్ ఇదంతా గోత్రు చేయాలి. పాయింట్ నెంబర్ 2 వచ్చేపాటికి, మనందరం, మనలాంటి కొంచెం సామాన్యులు, మనందరం కొన్ని విషయాల్లో ఎమోషనల్గా చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాం, వీక్గా ఉంటాం. మన కులం, మన మతం, మన ప్రాంతం, మన భాష, మన ఫేవరెట్ హీరో, మన ఫేవరెట్ పొలిటీషియన్, మన ఫేవరెట్ పొలిటికల్ పార్టీ, ఇలాంటి యాట్రిబ్యూట్స్లో కొన్ని యాట్రిబ్యూట్స్కి మనం ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయి ఉంటాం. వాటిని ఎవరైనా ఎదుటి వాళ్ళు దానిని డిస్టర్బ్ చేసినప్పుడు, దాని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మనం వెంటనే ట్రిగ్గర్ అయిపోతాం. ట్రిగ్గర్ అయిపోయి మనం కూడా రియాక్ట్ అయిపోతాం. అంతేగాని వాళ్ళు ఎందుకు దాని గురించి అలా మాట్లాడుతున్నారు, దానివల్ల వాళ్ళకి ఏమొస్తుంది, దాని వెనకాల ఉన్న హిడెన్ ఎజెండాస్ ఏంటి, వాళ్ళ ప్రాపగండా ఏంటి అన్న దాని గురించి ఆలోచించం. ఎమోషనల్గా చాలా స్ట్రెస్ తీసుకుంటాం. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి చాలా వరకు రీచ్ వస్తుంది. కొన్ని వీడియోస్ 1,00,000, 2,00,000, 5,00,000, 6,00,000 వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చే చూడరు కదా, ఛానల్కి సబ్స్క్రైబర్స్ కౌంటే చూస్తారు. అదే దాని ఆభరణం. సో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, పాయింట్ నెంబర్ 1 మాట్లాడుకుందాం. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో తెలంగాణలో ప్రశ్న రావణ్ అని చెప్పి ఒక యూట్యూబర్ని కానీ, ఒక జర్నలిస్ట్ కేవీఎన్ గారి ఒక జర్నలిస్ట్ గారిని కానీ ఆంధ్ర పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు అన్న విషయాన్ని మనం పక్కన పెడదాం. దట్ ఈస్ సెకండరీ ఫర్ మీ. అంటే అది రాజకీయంగా చాలా ఇండెప్త్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎందుకు మాట్లాడంటే పలానా వ్యక్తి మాట్లాడంటే అలాగా మనం సైడ్ ట్రాక్ వెళ్ళిపోతాం. నేను చెప్పాలనుకున్న పాయింట్ సైడ్ ట్రాక్ వెళ్ళిపోతాం. అది నాకు సెకండరీ. కానీ వాళ్ళు మాట్లాడింది ఏదైతే ఉందో దానికి అనుభవిస్తున్నది ఎవరు? వాళ్ళే కదా. వాళ్ళకి సపోర్ట్గా నుంచున్నారు కొంతమంది లాయర్లు కానీ, లేదంటే పొలిటికల్ పార్టీస్ కానీ, ప్రజలు కానీ, కొద్దిమంది వాళ్ళకి మద్దతు ఇస్తూ నుంచున్నారు. కానీ ఎంటైర్ సఫరింగ్ గోత్రు చేస్తుంది ఎవరు? వాళ్ళిద్దరే అండ్ వాళ్ళ ఫ్యామిలీసే. ఎందుకు మనం ఎవరో మాట్లాడారనో, లేదంటే ఎవరికో కౌంటర్ చేయాలనో, ఏదో చేయాలనో ఒక లైన్ దాటి ఎందుకు మాట్లాడాలి? మాట్లాడి అంత సఫరింగ్ ఎందుకు తెచ్చుకోవాలి? నిజంగా అంత డెప్త్గా వెళ్ళి దానివల్ల ప్రజలకి, అంటే మనం మాట్లాడిన మాటల వల్ల నిజంగా ప్రజలకి ఏదైనా ఉపయోగపడే అంశం ఉందా అందులో? లేదు. ప్రశ్న పేరుతో మనం ఏది పడితే అది మాట్లాడాం. దాన్ని మాట్లాడటానికి వేరే రీజన్స్ ఉండొచ్చు. అగైన్ మీరు అందులోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను కాబట్టి ఇంకొకరు మాట్లాడారు కాబట్టి ఇంకొకళ్ళు, ఏమైపోతుందంటే వ్యవస్థలు సపోర్ట్ చేయని వ్యక్తులు కూడా ట్రిగ్గర్ ఏది పడితే చేస్తున్నారు. దానికి ప్రైమరీ ఎగ్జాంపుల్ ఈ ట్వీట్. ఈ అబ్బాయికి ఏ వ్యవస్థలు నుంచో నాకు తెలియదు. కానీ అరే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం కూడా ఏదైనా మాట్లాడచ్చు అన్న స్థాయికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇలా సొసైటీలో హైలైట్ అయిన ప్రశ్న రావను, లేదంటే జర్నలిస్టు, వీళ్ళకి ఎవరో ఒకరు నుంచుంటారు. కానీ వీళ్ళకి ఇంతకుముందు ఇలాగే చాలామంది, మీకు తెలుసో తెలీదో, చాలామంది ట్విట్టర్ అకౌంట్ల మీద కేసులు పడ్డాయి. ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేయడం, ఆ ఫోన్ నెంబర్ మార్చేయడం, ప్లేస్ వదిలేసి వెళ్ళిపోవడం, ఎక్కడికైనా 2 నెలలు వెళ్ళిపోవడం, కింద కొన్ని కామెంట్స్ కూడా నేను అలాగే అయితే 2 నెలలు వెళ్ళిపోయాను అది అని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ టెక్నాలజీ పెరిగే కొలది, మన మాటల స్థాయి తీవ్రత పెరిగే కొలది మనం ఇరుక్కుపోతాం. ఎక్కడున్నా మనల్ని పట్టుకుంటారు. అది మన కెరీర్ని, మన భవిష్యత్తుని మొత్తాన్ని మంటలు కలిపేస్తుంది. నిజంగా ఇప్పుడు దానివల్ల తను సాధించిన తన రీచ్ని చూసుకున్నా, ఏది చూసుకున్నా, డబ్బులు చూసుకున్నా, ఏముంది అందులో? ఇప్పుడు తన మెంటల్ సఫరింగ్ ఏదైతే ఉందో అది ఏదైనా పనికొస్తుందా? పనికిరాదు కదా. సో మనం ఒక వ్యవస్థలోండి మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్యానిజం చేసినా, పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసినా, దాన్ని క్వశ్చన్ చేసినా, ఏం చేసినా సరే ఆ లైన్ దాటకుండా చేస్తే అట్లీస్ట్ మన వల్ల వేరే నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది.
ఒకళ్ళు మాట్లాడారే కదని మనం అలాగా మనం మాట్లాడి ఇంకోళ్ళు మాట్లాడితే ఎంటైర్ సొసైటీ అలాగే బిహేవ్ చేస్తే ఫుల్ స్టాప్ ఎక్కడ దీనికి? సో ఆలోచించండి. పాయింట్ నెంబర్ 2 వచ్చేవాడికి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ని, నాగరాజ్ యాదవ్ అనే వ్యక్తిని తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారా అంటే, ఈయన తెలంగాణ ముఖ్యమంత్రిని ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఆ వీడియో పాతది అంటున్నారు. కొద్దిగా కూడా మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. జొమాటో, స్విగ్గీ ఆ డెలివరీ బాయ్స్తో కంపేర్ చేస్తా వాళ్ళు తక్కువ చేసినట్టు కాదు, కంపేర్ చేస్తా మాట్లాడతా ఏది పడుతుంది మాట్లాడుతుంటే అక్కడ ఉన్న యాంకర్ కూడా లేదు మీరు అలా మాట్లాడుతూ ఆపుతున్నా కూడా ఆయన సారీ, నేను ఒకవేళ డెలివరీ బాయ్స్తో కంపేర్ చేసి వాళ్ళ డెలివరీ బాయ్స్ స్థాయిని దిగజార్చితే అన్న విధంగా మాట్లాడితే చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు. ఇప్పుడు అలాంటి వ్యక్తుల మీద కేసులు పట్టడం అనేది సహజం. మీరు గమనిస్తే తెలంగాణ పోలీసులు ఆంధ్రాకు వచ్చారు, ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. దీనికోసం ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎవరు కూడా మా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని మీరు అట్టట్ట తీసుకెళ్తారు అని చెప్పి ప్రాంతీయ భేదంతో, ప్రాంతీయ తత్వంతో ఎవరు రైస్ చేయట్లా. అలా ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే ఇలాగే ఇది కరెక్టే అన్న విధంగానే చేస్తున్నారు. మరి వేరేస్ ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుల మీద ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ నుండి మాట్లాడినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రాంతీయ తత్వం గట్టిగా పుట్టుకొచ్చింది. మీరు గమనిస్తే ఇడుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్ కోసం ఎవరో ఒక ర్యాండమ్ ట్విట్టర్ యూజరు ఈ సినిమాకి సబ్ టైటిల్స్ ఉంటాయా అని చెప్పి ట్వీట్ చేశాడు. దానికి ఎందుకు, అంతకుముందు ఇంకొక యూట్యూబరు మాది తెలుగు భాష కాదు తెలంగాణ భాష అని వీడియో చేశాడు. దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో మీది తెలుగు భాష కాదు తెలంగాణ భాష అయినప్పుడు మరి దీనికి సబ్ టైటిల్స్ ఉంటాయా అన్నది వీళ్ళ కౌంటర్. ఈయన చూస్తే ఇంకొంతమంది. నిజానికి వీళ్ళెవరూ కూడా ఆంధ్రప్రదేశ్ని కానీ, లేదంటే ఒక పొలిటికల్ పార్టీని కానీ, లేదంటే తెలుగు భాషను కానీ రిప్రజెంట్ చేస్తున్న రిప్రజెంటేటివ్స్, లేదంటే ఏదైనా సంఘానికి చెందినలో కాదు, సమ్ ర్యాండమ్ ట్విట్టర్ యూజర్స్. కానీ దీనికి ర్యాండమ్ ట్విట్టర్ యూజర్ ట్వీట్స్కి తెలంగాణ సమాజంలోని చాలామంది రియాక్ట్ అయ్యారు. మేధావులుగా చెప్పుకున్న వాళ్ళు రియాక్ట్ అయ్యారు, పొలిటీషియన్స్గా చెప్పుకున్న వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఎనలిస్టులుగా చెప్పుకున్న వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ప్రెస్ మీట్లు పెట్టారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వేరేస్ తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రిని, గవర్నర్ తర్వాత రెండవ వ్యక్తిని, తెలంగాణ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిని ఇలా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరు రియాక్ట్ అవ్వాలా? ఎందుకు? నిజంగా తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే చూసుకుని తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇక్కడ హట్ అవుతుంది అనుకుంటే ఇంతకు మించిన హట్టింగ్ అయ్యే విషయం ఇంకోటి ఉందా? అండ్ మాట్లాడిన వ్యక్తి సమ్ ర్యాండమ్ ట్విట్టర్ యూజర్ కాదు, ఒక పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న స్పోక్స్ పర్సన్, అఫీషియల్గా మాట్లాడిన వ్యక్తి, ఏదో ర్యాండమ్గా ఇస్తున్న ట్వీట్ కాదు. మరి ర్యాండమ్గా వచ్చిన ట్వీట్లకి అంత ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఇలా మాట్లాడిన దాని మీద ఎంత ఎఫెక్ట్ ఉండాలి? ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్రాపగండాస్ అన్ని డిఫరెంట్. ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ తెలంగాణ, ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు. వాళ్ళకి ప్రాంతీయ తత్వంతో కొద్దిగా దాంతో ఒక మైలేజో, దాంతో వేరే వాళ్ళ పొలిటికల్ ఎజెండాసో ఫుల్ఫిల్ అవుతాయి. ఇలా మాట్లాడినప్పుడు నేను సెకండ్ పాయింట్ కంక్లూడ్ చేస్తానండి. ఇలాగే మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తామంటే, సామాన్యులుగా ఉన్న మనం తెలంగాణ ఇప్పుడు ఇడుపు కాగితం మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎవరో ర్యాండమ్ యూజర్స్ ట్విట్టర్లో ట్వీట్ చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్ద వ్యక్తులు రియాక్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా తెలంగాణ ప్రాంత ప్రజలు చూసి ఏమనుకుంటారు, ఏంటి వీళ్ళు మా భాషను ఎక్కిరిస్తున్నారు అని చెప్పి వెంటనే ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. నెక్స్ట్ ఈ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు, లేదంటే ఆంధ్ర తెలుగు భాష కాదని మాట్లాడినప్పుడు ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు రియాక్ట్ అయిపోతారు ఎమోషనల్గా. నిజానికి వారి సెలెక్టివ్ ఎజెండాస్, సెలెక్టివ్ ప్రాపగండాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరో ఆలోచించాం. కానీ ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి మళ్ళీ మనం గొడవలు పడుతూ ఉంటాం, మళ్ళీ మనం తిట్టుకుంటూ ఉంటాం. దీని మధ్యలో యూట్యూబర్స్ ఏది పడితే అది మాట్లాడటం, మనం ఒక యూట్యూబర్ని కూడా మనం ఖండించాలి మాట్లాడొద్దని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే వారి ఎజెండాస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయడం కోసం, పాలిటిక్స్ అనుకోండి, లేదంటే వ్యక్తిగత ఎజెండాస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇలా చేసినప్పుడు సామాన్యులుగా ఉన్న మనం బలైపోతాం. మనం ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే మెంటల్గా స్ట్రెస్ తీసుకొని మనం ఫోకస్ చేయాల్సిన విషయాల మీద ఫోకస్ చేయం, మన కెరీర్ గురించి ఫోకస్ చేయం. ఇందులో కొంతమంది రియాక్ట్ అయిపోయి ఏం చేస్తారంటే ఏది పడితే వాళ్ళకి గనక ఒక ఛానల్ ఉండి ఏదైనా ఉండి ఏది పడితే అది మాట్లాడతారు. వాళ్ళు కూడా హీట్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఉద్దేశాలు ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక యూట్యూబర్ మాట్లాడి మనం కూడా దాన్ని ఖండించాం, ఆయన ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు, బట్ మాట్లాడిన మాటలు రాంగే, విషయం సైడ్ ట్రాక్ అయిపోతుంది. అండ్ సామాన్య ప్రజలు కూడా దీని గురించి అరే ఎందుకు ఇట్లా మా భాషను ఎట్లా అన్నారు, మా ప్రాంతాన్ని ఎట్లా అన్నారా అన్న విషయాలు రన్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో అయ్యే వస్తూ ఉంటాయి, దాని అల్గారిథం కూడా అలాగే రన్ అవుతుంది కదా.
అయ్యే వస్తూ ఉంటాయి. ఎందుకని చెప్తున్నానంటే ఈ గొడవలు జరిగినప్పుడు కొంతమంది అదే విధంగా నాతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఏంది ఇది, ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు, అవే ఆలోచనలు. దానివల్ల ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏమీ లేవు. ఫోకస్ చేసిన విషయాలని సైడ్ ట్రాక్ వెళ్ళిపోయినాయి. మన పర్టికులర్ మన ఇండివిజువల్ విషయాలు ఏవైతే ఉన్నాయో, మన కెరీర్ని, మన ఫ్యామిలీని, మన లైఫ్ని ఎఫెక్ట్ చేసేవి, అవి సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నాయి. వీటి గురించి ఫైట్ చేసుకోవటం, వీటి ట్రాప్లో పడిపోవటం, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వీటికి సంబంధించిన వీడియోలు కానీ ఏది కానీ చూడటం వల్ల మన ఒరిజినల్ ఏజెండా, మన పరిస్థితులు ఏంటి అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళు ఆడే ఆటల వల్ల, పెద్ద పెద్ద స్థాయిలో జరిగే విషయాల వల్ల కింద స్థాయి వ్యక్తులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. పాయింట్ నెంబర్ 1 కంక్లూడ్ చేద్దాం. ఏది పడితే అది మాట్లాడితే దాని పర్యవసానాలు, మనకు ఆ వ్యక్తులు నుంచోకపోయినా పర్యవసానాలు ఫేస్ చేయాల్సింది మనమే. నుంచున్నా ఫేస్ చేయాలి, నుంచోకపోతే ఇంకా గట్టిగా ఫేస్ చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయి అంత భయపడుతున్నాడు, ట్వీట్లు పెట్టుకొని దండం పెట్టేదాకా వచ్చాడంటే. సెకండ్ది, కులం గురించి కానీ, మతం గురించి కానీ, ప్రాంతం గురించి కానీ, భాష గురించి కానీ, హీరో గురించి కానీ, పొలిటీషియన్ గురించి కానీ, పొలిటికల్ పార్టీ గురించి కానీ కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టేలా మాట్లాడతారు. వాళ్ళ ఎజెండాస్, వాళ్ళ ప్రాపగండాస్ డిఫరెంట్గా ఉంటాయి. మనం దానికి రియాక్ట్ అవ్వకూడదు. మీకు ఇంకో ప్రైమరీ ఎగ్జాంపుల్ చెప్తా, 2 more minutes ఐ విల్ టేక్. ఇప్పుడు అఖిల్ గారిది సినిమా వచ్చింది. నేను ట్విట్టర్లో ట్వీట్స్ చూస్తా ఉన్నా. ఒక వ్యక్తి ఏం ట్వీట్ చేస్తాడంటే, అఖిల్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఇంకొక వ్యక్తి, అఖిల్ పర్ఫార్మెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ రామ్ చరణ్. అసలు కంపారిజన్ అవసరం లేదు. ఇక్కడ ఎవరు ఎక్కువ అని కాదు. అఖిల్కి ఒక సక్సెస్ వచ్చింది, అఖిల్ అండ్ ఫ్యాన్స్, నాగార్జున గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలి అంతే. కానీ కొంతమంది ఏంటంటే వీళ్ళకి నిజంగా అఖిల్ గారితో సంబంధాలు కూడా ఉండవు. జస్ట్ అంతే, ఒక సరదాగానో లేదంటే ఒక రీచ్ కోసము అది వేస్తారు. అది చూడంగానే మనం ట్రిగ్గర్ అయిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రిగ్గర్ అయిపోయి కొంతమంది ఇప్పుడు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఏంటి తెలుసా, ఎవరైతే ట్వీట్ చేశాడో వాడి మీద నెగిటివిటీ ఉండదు, అఖిల్ గారి మీద నెగిటివిటీ వెళ్ళిపోతుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ రియాక్ట్ అయినప్పుడు ఎవరైతే ట్వీట్ చేస్తారో ఆ వ్యక్తి మీద ఉండదు, అఖిల్ గారి మీద నెగిటివిటీ వెళ్ళిపోతుంది. దాంతో ఏంటంటే ఫ్యాన్ వార్స్, సంబంధం లేని విషయం. అసలు చూసాను కామెంట్స్ ఏమి చూస్తున్నప్పుడు ఎంటే థింగ్ ఈజ్ జస్ట్ ట్రిగ్గర్ చేస్తున్నారు అంతే. మనం దాన్ని ఇగ్నోర్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు కదా మనం ఫోకస్డ్గా మన పని మనం చేసుకోగలం. ఈ సినిమాలు కానీ లేదంటే రియాలిటీ షోస్ లైక్ బిగ్ బాస్ కానీ ఏదైనా సరే అది మన ఎంటర్టైన్మెంట్లో ఒక పార్ట్గా ఉండాలి. మన స్ట్రెస్లో మన డే మొత్తం స్ట్రెస్గా గడిచినప్పుడు అది మనకు ఒక రిలీఫ్ ఇవ్వాలి. ఒక సాంగ్ విన్నప్పుడు, ఒక ఎపిసోడ్ చూసినప్పుడు, ఒక సినిమా చూసినప్పుడు, ఒక వెబ్ సిరీస్ చూసినప్పుడు మనకు అది రిలీఫ్గా ఉండాలి. సోషల్ మీడియాలో రీల్స్ చూసినప్పుడు. అంతేగాని అంత స్ట్రెస్ గోతులు చేసిన తర్వాత మళ్ళీ వచ్చి చూసుకొని మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటున్నామంటే ఏముంది ఇంకా. అందుకనే కదా ఈ చిన్న వయసులో ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఎందుకు, షుగర్లు ఇవన్నీ మోస్ట్ ఆఫ్ మన బాడీలో వచ్చే మెడికల్ కండిషన్స్కి స్ట్రెస్సే కారణం. ఎస్పెషల్లీ యూత్లో నేను ఆ కామెంట్ సెక్షన్లో ఏంటి నాకు వచ్చిన డిఎమ్స్ ఇవన్నీ గమనిస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయాలు. అండ్ వాళ్ళు 30-35 క్రాస్ చేసిన తర్వాత వాళ్ళని ఫిజికల్గా ఇవి ఎఫెక్ట్ చేస్తాయి. నాట్ ఓన్లీ మెంటల్, ఫిజికల్గా ఎఫెక్ట్ చేస్తాయి. కెరీర్ ఇవన్నీ పక్కన పెట్టండి, హెల్త్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఐ హోప్ మీరు కొంచెం డీప్గా ఆలోచిస్తే నేను చెప్పే పాయింట్లు మీకు అర్థమైంది. ఇట్స్ నాట్ అబౌట్ సమ్ పొలిటికల్ పార్టీస్. నేను రాజకీయాల మీద మాట్లాడను, చాలాసార్లు చెప్పా. అదొక ఓషన్, దాంట్లోకి వెళ్ళి టచ్ చేస్తే నేను గంటకు ఒక వీడియో చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్. మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్లో దాని గురించి వార్ చేయకండి, అర్థం చేసుకోండి. ఆ లేయర్ నేను టచ్ చేయట్లా. మనం యాజ్ అ ప్రజలుగా మన పరిస్థితులు ఏంటన్నది నేను టచ్ చేస్తున్నాను. నేను కొన్ని విషయాలకి ట్రిగ్గర్, నాకు వచ్చిన డిఎమ్స్కి కామెంట్స్కి నేను ట్రిగ్గర్ అయినప్పుడు నేను ఆలోచింపజేసుకున్నా దీనికి ఏంటి, ఎందుకు, ఎలా అని చెప్పి. అందులోంచి వచ్చిన భావాలు మీకు నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఒకసారి ఆలోచించండి, మీకు అర్థమైద్ది. మీ టైం బెటర్గా యూటిలైజ్ చేసుకోండి. ఈ ఫ్యాన్ వార్స్, లేదంటే భాషా యుద్ధాలు, లేదంటే ఈ ఏమంటారు ప్రాంతీయ యుద్ధాలు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎక్కడ జాబ్ వస్తే ఆ ప్రాంతానికి మనం వెళ్ళాలి. అక్కడ కామన్ లాంగ్వేజ్ ఏదో ఒకటి ఉంటుంది, అది మనం మాట్లాడాలి, అంతే కదా. బెంగళూరు అయినా వెళ్తాం, ఆంధ్ర అయినా వెళ్తాం, హైదరాబాద్ అయినా వెళ్తాం, ఢిల్లీ అయినా వెళ్తాం, అమెరికా అయినా వెళ్తాం, జపాన్ అయినా వెళ్తామా వెళ్తాం కదా. వెళ్ళాలి బతుకు తెరుగు కోసం, తప్పదు. అక్కడ హిందీ అయితే హిందీ మాట్లాడుతాం, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మాట్లాడతాం, చైనా వెళ్తే చైనీస్ నేర్చుకుని చైనీస్ మాట్లాడతాం. మన భాషని, మన ప్రాంతాన్ని గౌరవించుకుంటే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తాం కదా. సింపుల్. సో ఎవరేది మాట్లాడినా మీరు ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటే చాలా వార్స్ మనం ఇచ్చేయచ్చు. మనం మెంటల్ హెల్త్, మన ఫిజికల్ హెల్త్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆలోచించండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.